హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. గుడికి వెళ్తాం ఫ్రెండ్స్. కనుమ ఫ్రెండ్స్. హ్యాపీ కనుమ ఫ్రెండ్స్. కనుమ రోజు అందరం కలిసి మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళాం అనమాట. ఆఫ్ కోర్స్ ఇప్పటికే నా వ్యూవర్స్ అందరికి చాలా మందికి తెలుసు, టిటిడి టెంపుల్ ఎక్కువ విజిట్ చేస్తాం. ఎవ్రీ విజిట్ లో ఎప్పుడు పక్కాగా ప్లాన్ చేసుకుంటాం ఈ టెంపుల్ కోసం. అయితే దర్శనం కూడా చాలా మంచిగా అయిపోయింది. మా అక్కకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు డైరెక్ట్ గర్భగుడిలోకి తీసుకెళ్ళిపోయారనమాట. సో అక్కడ మంచిగా దర్శనం అంతా చేసేసుకొని అప్పుడు ఇంకా కాసేపు అలా అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని ఇంకా మళ్ళా ఇంటికి వచ్చేసాము. నాకు మా మమ్మీకి ఎప్పుడు ఈ టెంపుల్ కి వెళ్ళినా ఈ టెంపుల్ మనదే అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మేము లైక్ ఈ టెంపుల్ కి సేవకి వెళ్ళే వాళ్ళం కదా. సో చాలాసేపు అక్కడే ఉండేవాళ్ళం సేవ టైంలో. సో అందరినీ ఆర్గనైజ్ చేస్తూ మేనేజ్ చేస్తూ అవన్నీ చేసేవాళ్ళం కదా. సో అంత మనదే అన్న ఫీలింగ్ వస్తుంది. సో అదైతే ఆ ఫీలింగ్ మాకు చాలా చాలా ఇష్టం. ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయి కాసేపు కార్డ్స్ ఆడుకున్నాం అనమాట. మళ్ళా ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళేది ఉందని చెప్పేసి ఉన్న తక్కువ టైం ని కూడా యూటిలైజ్ చేసుకొని కార్డ్స్ ఆడుకున్నాము. ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ టైం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా ఫ్యామిలీతో కలిసి కార్డ్స్ ఆడుకోవడం, నవ్వుకోవడం, కబుర్లు చెప్పుకోవడం చాలా చాలా మంచిగా అనిపించింది. మేము కొంచెం దూరంగా ఉంటాం కదా మమ్మీ వాళ్ళకి. సో మమ్మీ వాళ్ళకైనా అత్తయ్య వాళ్ళకైనా ఉన్న తక్కువ టైంని మేము మంచిగా యూటిలైజ్ చేసుకుంటాం అనమాట. ఈ దగ్గరలోనే ఉంటే పర్వాలేదు, బట్ దూరంగా ఉంటాం కాబట్టి ఫ్యామిలీ టైం అనేది మేము చాలా చాలా మిస్ అవుతాం. అండ్ ఇంకా లంచ్ కి బాట్నెన్ రెస్టారెంట్ కి వెళ్ళామన్నమాట, పిఎం పాలెంలో ఉన్నది. సో ఆల్రెడీ మా అక్క వాళ్ళు వెళ్ళారు, మా మమ్మీ వాళ్ళు. బట్ మాకైతే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పి అనుకున్నా. బట్ అంబియన్స్ చాలా బాగుంది, సర్వీస్ బాగుంది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్రైసెస్ లిటిల్ బిట్ హై ఉంది, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసి మా అక్క వాళ్ళ పార్టీ అన్నమాట. నైట్ మా పార్టీ, మా నా కొత్త జాబ్ పార్టీ, మా కొత్త హౌస్ పార్టీ. సో ఇలా అన్ని పెండింగ్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ అందరం కలిసినప్పుడే అన్ని పనులు ఫినిష్ చేసుకోవాలి, అండ్ మేము వైజాగ్ వచ్చినప్పుడే అన్ని పనులు ఫినిష్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి. కాబట్టి అన్ని ఒకేసారి అయిపోతాయి అనమాట. అండ్ దట్టు ఫెస్టివల్ కాబట్టి ఇంకా అందరూ అప్పుడే కలుస్తాం. సో అప్పుడే అలా సరదాగా ఎలానో రెస్టారెంట్ కి వెళ్తాం, సో అలా పార్టీ కూడా చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అలా మేనేజ్ చేసేసాం అనమాట. ఇక్కడ సూపర్ హీరోస్, అవెంజర్స్ ఆ థీమ్డ్ రెస్టారెంట్ అనమాట ఇది. సో ఆ బాట్సే వచ్చి ఇలా ఈ చిన్న బాక్స్ వస్తుంది అనమాట, ఆ ఫుడ్ బాక్స్. అందులో మనకి ఫుడ్ వస్తుంది అనమాట. సో మనది ఏ టేబుల్ అయితే అక్కడికి వాళ్ళు ఆఫ్ కోర్స్ అది పంపిస్తారు, మనం ట్రైన్ రెస్టారెంట్ లో చూసినట్టు. సో అలా మన దగ్గరికి వస్తే అది వాళ్ళు తీసుకొని సర్వ్ చేస్తారనమాట. సో అది చాలా మంచిగా అనిపించింది, క్యూట్ గా ఉంది. పిల్లలు ఇంకా ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ రెస్టారెంట్ లోని గేమింగ్ జోన్ కూడా ఉందన్నమాట. సో పెద్దవాళ్ళ కంటే కిడ్స్ ఇంకా ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ కూడా ఇలా బాక్స్ లో రావడం, ఆపోజిట్ లోనే గేమింగ్ జోన్ ఉండడం, సో ఇవన్నీ వాళ్ళు మంచిగా ఇంట్రెస్ట్ ఫీల్ అవుతారు. మా హస్బెండ్ ఏదో డిఫరెంట్ మాక్టైల్ ట్రై చేశారనమాట, అంటే పినాకులాడని, బట్ డిఫరెంట్ గ్లాస్ జార్ లో వచ్చింది. సో అలా ఫన్ చేసుకొని అన్ని ఫుడ్ అంతా ట్రై చేసాము. బాగుంది, టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది.
ఈవినింగ్ బీచ్‌కి స్టార్ట్ అవుతున్నామనమాట. ఈవినింగ్ ఏం కాదు అరౌండ్ 3:30, 4 ఆ టైంకి. మేము రెస్టారెంట్‌కి వెళ్ళింది కూడా అందుకే లేట్‌గా వెళ్ళాం. బీచ్‌లో కాసేపు స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి. మరీ ఆఫ్టర్‌నూన్ ఎళ్తే ఎండ కదా ఫుల్‌గా. సో, అందుకనే ఆ టైంకి వెళ్ళామనమాట. మా డాడీకి ఇష్టం చాలా. అందరం కూర్చొని బీచ్‌లో చిన్న సైజ్ పిక్నిక్‌లా చేసుకోవాలి. అక్కడే ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినాలి. కాసేపు స్పెండ్ చేయాలి అని చెప్పి మా డాడీకి అలా చాలా ఇష్టం అనమాట. సో, ఫుడ్ ఏం తినలేదు కానీ జస్ట్ స్నాక్స్ అవన్నీ పట్టుకొనెళ్ళాము. అండ్ అక్కడ అలా కింద బెడ్‌షీట్ ఏసేసి అందరం కలిసి మళ్ళా కార్డ్స్ ఆడుకున్నాము. సో, వి హాడ్ రియల్లీ గుడ్ టైమ్ ఫ్యామిలీతో. చాలా చాలా మంచిగా అనిపిచ్చింది. ఎంత అందరి లైఫ్స్ బిజీ బిజీ అయినా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఫ్యామిలీకివ్వాలి. ఫ్యామిలీకివ్వాల్సిన టైం ఫ్యామిలీకి ఇవ్వాలి. పేరెంట్స్‌ని రోజు జూస్తే అంత మిస్సింగ్ ఫీలింగ్ రాదు. ఇలా జాబ్ పర్పస్ ఎళ్ళే వాళ్ళందరూ బాగా రిలేట్ అవుతారు మాలాగా. ఆ ఫ్యామిలీ టైమ్‌ని మిస్ అవ్వడం, ఫ్యామిలీని మిస్ అవ్వడం, ప్రెజెన్స్ మిస్ అవ్వడం తప్పదు. బట్ ఇంకా లైఫ్ ఇంకింతే. వి షుడ్ లైక్ జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నమాట అంతే. అండ్ అలా మేము కార్డ్స్ ఆడుకుంటే ఒక ఆవిడ వచ్చి చూస్తున్నారనమాట. ఏం చేస్తున్నాం? ఎలా ఆడుకుంటున్నాం? అని చెప్పి. అంటే లైక్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ. సో, అలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తే మేము మేము మా పనిలో మేము ఫుల్ బిజీ ఉన్నాము. అప్పుడు జస్ట్ ఎవరా ఏంటి అని చూస్తే ఆవిడ లైక్ ఆర్టిస్ట్ అంట. సీరియల్స్ అవన్నీ చేస్తారంట. అంటే మాకు ఫేస్ ఎక్కడో చూసినట్టు అనిపించింది అందరికి. సో, అలా ఇంటరాక్ట్ అయితే చెప్తున్నారు. ఇలా జెమినీ సీరియల్స్ చేశాము అది ఇది అని చెప్పి కొన్ని చెప్పారనమాట. కాసేపు అలా మాట్లాడేసి ఆవిడతో ఇంకా మా పని మేము చేసుకున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ సంక్రాంతి టైం కాబట్టి చాలా మంది కైట్స్ ఎగరేస్తున్నారు. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో అంటే ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో మేము గూడా బీచ్‌లో వెళ్లి కైట్ ఎగరేసుకున్నాం. బట్ ఇంకా అంత ఖాళీ గూడా లేకుండే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ గూడా లేదు. అండ్ ఇంకా అక్క వాళ్ళ పాప ఇలా సాండ్‌తో ఆడుకుంటుంది. ఈ బీచ్ టాయ్స్‌తో. అది చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది దానికి. అలా టాయ్స్‌తో ఆడుకోవడం, సాండ్‌తో ఆడుకోవడం ఉన్న కొంచెం టైం కూడా చాలా మంచిగా ఆడుకుంది అది. అండ్ డిన్నర్‌కి రాసా అనేదో రెస్టారెంట్‌కి వెళ్ళాము. వివానా దగ్గర. నాకు ఎగ్జాక్ట్‌గా లొకేషన్ తెలీదు. సో, ఇంకా ఫుడ్ ఆర్డర్ వచ్చేలోపు అక్కడ పజిల్స్ పెట్టారనమాట. పజిల్స్ అన్నీ అందరం చేసుకుంటున్నాం. పెన్సిల్స్ అవన్నీ వాళ్ళని అడిగి. అండ్ ఫుడ్ పర్లేదు నాట్ బ్యాడ్ బానే ఉంది. మా హస్బెండ్, మా మమ్మీ తినేది కంటే ఈ పజిల్స్ చేసుకోవడమే ఎక్కువైపోయింది ఏ రెస్టారెంట్‌కి వెళ్ళినా. మా పొంగల్ 3 డేస్ అంతా కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశాము. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.